తాజా అంశాన్ని చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు నేడు సిట్ విచారణకు హాజరు కానున్నారు. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా సిట్ అధికారులు నోటీసులో పేర్కొనడం జరిగింది. నిన్న రాత్రి సమయంలో కూడా హరీష్ రావు ఇంటి దగ్గరికి తన కార్యాలయంలో అయితే సిట్ అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నిన్న ఇటు సిద్దిపేట సంబంధించి కూడా జిల్లాలో పర్యటన నేపథ్యంలో విషయం తెలుసుకొని వెంటనే ఇటు హైదరాబాద్కి అయితే బయలుదేరడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా మొదటగా ఇప్పటికే ఈ కేసులో ఇటు ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా కొంతమందిని అరెస్ట్ చేసి వారి దగ్గర వాంగ్మూలం తీసుకున్న సంగతి తెలిసింది. అయితే దీంట్లో చాలా కీలక విషయాలు ఇప్పటివరకు అయితే రాబట్టినట్టయితే తెలుస్తుంది. దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో దాదాపు 15 రోజుల పాటు కూడా కస్టడీలో తీసుకొని తర్వాత పిఎస్లోకి సంబంధించి కూడా విచారించడం జరిగింది. సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టే కోణంలో కూడా ఇప్పటికే పలు రాజకీయ నేతలకు కానీ పలు సంబంధించిన వారికి కూడా నోటీసులు జారీ చేసి వారి స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేయడం జరిగింది. వారి స్టేట్మెంట్లు ఇచ్చిన ఆధారంగా కూడా ఇటు ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావుకి అయితే నోటీసులు జారీ చేసి వారికి సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి కూడా మరి హరీష్ రావు సంబంధించి హరీష్ రావుకి ఎలాంటి ప్రశ్నించనున్నారు, ఎలా దానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి కూడా ఎలాంటి ప్రమేయం దానిపైన కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే అవకాశాలు కలిగినాయి. ఎందుకంటే గతంలో ఆరోపణలకు సంబంధించి కూడా గతంలో ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అక్రమంగా పాల్పడారు రాజకీయ నేతలకు సంబంధించి కానీ తర్వాత ఇతర సంబంధించిన వారందరూ కూడా ట్యాపింగ్ చేసి తర్వాత పాల్పడారని ఒక ఆరోపణల నేపథ్యంలో కూడా నలుగురిని అధికారులను అయితే ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు కేవలం విచారణ మాత్రమే తీసుకోవడం జరిగింది. మరో నలుగురు ఇటు ప్రణీత్ రావు కానీ రాధాకృష్ణ రావు తర్వాత భుజంగరావు తిరుపతన్న ఈ నలుగురిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఇప్పటికే పలు దఫాలుగా వారిని ఒక్కొక్కరిని సుదీర్ఘంగా విచారించడం జరిగింది. అప్పుడు అసలు ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలతో కూడా అంటే ఎవరు ఆదేశాలతో కూడా అక్రమ ఫోన్ ట్యాపింగ్ నిర్వహించడం జరిగింది అనే దాని మీద ఒక స్పష్టమైన వివరాలు అయితే పోలీసు అధికారులు అయితే ఇప్పటికే సిట్ అధికారులు అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒక్కొక్కరిని రాజకీయ నేతలకు సంబంధించి కానీ వివిధ పార్టీల నేతలతో పాటు ఉప ఎలక్షన్ సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ జరిగిన ఒక ఆరోపణల నేపథ్యంలో వారు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వారందరినీ కూడా స్టేట్మెంట్ రికార్డు తీసుకోవడం జరిగింది. కానీ మొదటిసారి బీఆర్ఎస్ నేత సంబంధించి కూడా ఒక కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడంతో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా ఒక ఉత్కంఠ అయితే రేపుందని చెప్పవచ్చు. కానీ ఈ కేసు సంబంధించి మరి విచారణలో భాగంగా హరీష్ రావుకు సంబంధించి ఎలాంటి వివరాలు అడిగే అవకాశం ఉంది, ఎలాంటి వివరాలు సేకరించే అవకాశం ఉంది అనేది కూడా తెలియాల్సింది. ఇప్పటికే సిట్ అధికారులు కొంతవరకు సమాచారం రాబట్టడం జరిగింది. అందరి స్టేట్మెంట్లు తీసుకున్న తర్వాత మరొక ఛార్జ్షీట్ను కూడా అడిషనల్గా ఒక ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభాకర్ ఇచ్చిన సమాచారంతో కూడా వారి కింది స్థాయి సిబ్బంది కానీ తర్వాత ఇటు రాజకీయ నేతలకు సంబంధించి కూడా ఒక్కొక్కరిని కూడా నోటీసులు జారీ చేసి వారి స్టేట్మెంట్ కూడా ఇప్పటివరకే రికార్డ్ చేయడం జరిగింది. కానీ ఈ కేసులో ఇంకా కొంతమందిని విచారించాల్సి ఉందని చెప్పి కూడా గతంలో సిట్ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసింది. అయితే తాజాగా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు మొదటిసారిగా విచారణ కొనసాగించిన విచారణ చేయడం జరిగింది. తర్వాత అతని తండ్రికి నోటీసులు జారీ చేయడంతో కూడా అతను అనారోగ్య కారణం ఉండడంతో కూడా నేరుగా ఇంటికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనే విజ్ఞప్తి మేరకు ఇంటి పోలీసులు అక్కడికి వెళ్ళి సిట్ అధికారులు అయితే రికార్డ్ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ స్టేట్మెంట్లు అన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ఎవరెవరు స్టేట్మెంట్ రికార్డులో ఏం వెల్లడించారని దాని మీద కూడా అదనంగా మరొక ఛార్జ్షీట్ దాఖలు చేసి కోర్టుకు అయితే సమర్పించనుంది. ఈరోజు 11 గంటలకు ఇటు హరీష్ రావుని జూబ్లీహిల్స్ పిఎస్కి రావాలని చెప్పి కూడా అధికారులు నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పటికే హరీష్ రావు తన నివాసం వద్దకి నిన్న సిద్దిపేట నుంచి నేరుగా తన నార్సింగ్లోని నివాసానికి అయితే వద్దకు రావడం జరిగింది. అక్కడ ఇక్కడ నేతలకు సంబంధించి కానీ కార్యకర్తలు కూడా భారీగా ఇప్పటికే తల్లి రావడం జరిగింది. నేరుగా అక్కడి నుంచి తెలంగాణ భవన్కి చేరుకొని భవన్లో ఇటు నేతలతో కూడా సమావేశం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ అక్కడ నుంచి నేరుగా మళ్ళీ నార్సింగ్ ఇటు జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చే అవకాశం ఉంది. ఇచ్చే నేపథ్యంలో కూడా కార్యకర్తలు కానీ నేతలు కూడా వస్తారని ఒక సమాచారంతో కూడా పోలీసులు అయితే జూబ్లీహిల్స్ పోలీసు వద్ద భారీగా పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు
చేసి తర్వాత ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకున్నారు. కానీ ఈ కేసులో ఉత్కంఠకు సంబంధించి కూడా అంటే ఇటు మాజీ మంత్రి హరీష్ రావు మరి ఈ రోజు ప్రశ్నించినట్లయితే సుదీర్ఘంగా ప్రశ్నించి ఈ కేసులకు సంబంధించి కూడా కొంతవరకు సమాచారం అయితే సిట్ అధికారులు అయితే తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓ టు స్టూడియో. రైట్, ధన్యవాదాలు రమేష్.